హాయ్ హలో అందరికి నమస్తే అన్నలు. మేమైతే సింగపూర్ వ్లాగ్స్ అని ఛానల్ స్టార్ట్ చేసినాం. యూట్యూబ్ లో తెలుగు మిత్రులందరూ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో గోండి ప్లస్ తెలుగు వీడియోలు వస్తూ ఉంటాయి. ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక మంచి లొకేషన్ చూపిద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ లొకేషన్ వెళ్ళే దగ్గర బాగా వాగు పొంగుతుంది. అది మీకు ఇవాళ చూపిస్తాం, వాగు చూపిస్తాం. రండి మాతోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది. మేము వెళ్ళే దారిలోనే ఉంది, చూపిస్తారండి. హైలైట్ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఈ రోడ్కి బస్సు రావాలా ఎట్లుంటది వీడియో తీస్తే, కిక్ వస్తుంది అంతే, అప్పుడే కదా. రండి చూపిస్తా. ఫుల్ వర్షం వస్తుంది వాళ్ళ అయితే. చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బాగుంది. ఇక్కడ ఎవరన్నా మ్యారేజ్ షూట్ కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడికో బయట తిరుగుతారు, కానీ పల్లెటూరులో వస్తే కిక్ ఉంటది. ఇప్పుడు మేము బాగా వెళ్ళి వస్తుంది కదా, ఆ ప్లేస్ చూపిస్తాం. ఇదే దారి, ఈ దారి పంట వెళ్తేనే ఆ వాగు వస్తుంది. ఎంతైనా వర్షంలో తిరిగితే ఆ తిక్కే వేరుంటది. ఈ వర్షంని ఎంజాయ్ చేయాలంటే పల్లెటూరు వాళ్ళే దీన్ని ఎంజాయ్ చేయగలరు. మీరైతే మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సింగపూర్ వ్లాగ్స్. కొంచెం మా వాయిస్ బ్రేక్ అవ్వచ్చు. ఏం చేస్తున్నా కమ్మల్లో వరదానికి బాగా వస్తుంది, కొట్టుకపోయేది. ఇంకా చూడండి చూడండి మా వాళ్ళు బాగా వస్తుంది అంటే గుట్టల పంట తిరుగుతారు మా వాళ్ళు. ఇట్లుంటది మన వాళ్ళతో. బాగు చూద్దాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇక మొత్తానికైతే మనం బాగు దగ్గరికి చేరుకున్నాం. చూసుకోవచ్చు సౌండ్ ఎట్లా వినిపిస్తుంది, న్యాచురల్ సౌండ్. రండి. సౌండ్ వినబడుతుందా? మా వాళ్ళు అయితే మాకంటే ముందే వచ్చేసి డాన్స్ చేస్తున్నారు. ఈ వాగు చూడడానికి చిన్నదే, కానీ నీళ్ళ లోపల మనం దిగలేం. ఇదే వాగు దాటితేనే ఆ గుట్ట పైకి వెళ్ళగలం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఆ గుట్ట కూడా. ఇప్పటికైతే ఈ మీకు ఇంకొక వ్యూ చూపిస్తా. మా సింగపూర్ ఎట్లాంటి అంటే చిన్న చిన్న ఇలాంటి చాలా అంటే చాలా ఉంటాయి. సిటీ వాళ్ళు రావాలా, చూడాలా, ఎంజాయ్ చేసి వెళ్ళాలా. ఇంకో వ్యూ చూపిస్తా, ఆ సైడ్ నుంచి వెళ్దాం పదండి. కొంచెం వాయిస్ బ్రేక్ అవ్వచ్చు, కాకపోతే మీరు వీడియోని పూర్తిగా చూడండి, అదే మాకు కావాలి. వచ్చేసేయండి. మనమైతే ఆ వ్యూ దగ్గరికి వచ్చేసిన. వ్యూ చూడండి, చూడడానికి ఎంత బాగుంటుందో. రండి, ఇట్లా వెళ్ళాలి. ఇక పొలాల గట్ల పై నుంచి నడుచుకుంటూ
మన ముందటైతే వెళ్తున్నారు శ్రీకాంత్ అండ్ రాజు మోడల్. ఇక చూసుకోవచ్చు, నీకు చూపించడానికే ఇంత ప్రయత్నం చేస్తున్నా. ఒక పెద్ద కినాలు ఎక్కుతున్నాం, రండి మాత్రం మీరు కూడా. వచ్చేసే కెమెరామ్యాన్ నువ్వు కూడా. చూస్తున్నట్టయితే కింద ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఏమన్నా వర్షాకాలం ఏమన్నా మాకు మందు సంచులు తీసుకుపోవడానికన్నా చాలా ఇబ్బంది పడతాం. అయినా సరే ఇక్కడ నుంచి వెళ్తాం. మందు సంచులు ఏమన్నా మాకేమన్నా అవసరం పడ్డా కూడా రోడ్లోకి వెళ్ళాలన్నా ఈ వంతెన దాటి వెళ్తాం. చూస్తున్నట్టయితే నీళ్ళు ఇంతున్నాయి. మా అన్న కూడా చెప్పాడు. ఇక మొత్తానికి చూసుకోవచ్చు, వాగైతే వాగు పొంగుతుంది. కొంచెం తక్కువ నీళ్ళు వస్తుంది, కానీ ఈ నీళ్ళని మనం దాటలేము. ఇక మొత్తానికైతే మా చేన్లు కొన్ని ఈ సైడ్ ఉన్నాయి. ఊరి నుంచి వెళ్ళి మందు సంచులు కానీ ఏమన్నా తీసుకురావాలంటే దీని నుంచి దాటాలి మేము. అట్లుంటది. వర్షాకాలం వచ్చిందనుకో వ్యవసాయదారులకు ఫుల్ ఇబ్బంది. మాకైతే ఇక ఈ వాగు ఫుల్ వచ్చిందనుకో ఇక అంతే సంగతి. వర్షాకాలం వచ్చిందనుకో వామేమో ఫుల్ పొంగుతుంది, మేమేమో చేన్లకు వెళ్ళలేం. దానికైతే ఇవాళటి వీడియో ఇదన్నమాట. మీకైతే అక్కడ కనిపిస్తుంది గుట్ట, ఆ గుట్ట చూపిద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ గుట్ట చుట్టూలో ఈ వాగు ఉన్నది కాబట్టి వెళ్ళలేకపోయినాం. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఆ గుట్ట పైన ఏముందో మీకు చూపిస్తాం. మీకైతే ఇవాళటి వీడియో ఇదన్నమాట. మేమైతే మీకు అక్కడ కనిపిస్తున్న గుట్ట, ఆ గుట్ట చూపిద్దాం అనుకున్నాం. ఈ వాగు గుట్ట చుట్టూ ఉండడం వల్ల వెళ్ళలేకపోయినాం. ఒకటి తీద్దాం అనుకున్నాం, ఒకటి తీసినాం. మీరైతే ఈ వీడియోని కొంచెం పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా మీరందరూ మన వాళ్ళు, మాకైతే సపోర్ట్ చేయండి. మేమైతే కొత్త విషయాలు చెప్తూ ఉంటాం. కొత్త అంటే మరీ కొత్తవి కాదు, మాకు తెలిసినవి చెప్తుంటాం. ఉంటా మరి.